నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. ఇది వాస్తవమైన జీవితంలో వచ్చినప్పుడు ఎంత టఫ్ ఇది. మనతో ఉన్నవారు మాట్లాడకపోతే మనం భరించలేము, మనల్ని పట్టించుకోకపోతే భరించలేము, మనం జాలిపడకపోతే మనం భరించలేము. అయితే నరులు విడిచిన, శరీరం కుళ్ళి కృషించిన, మీ నాన్నగారినో అమ్మగారినో బంధువులనో రక్త సంబంధికులనో భర్తనో భార్యనో కోల్పోయి దూరం అయిపోయి అనాదిగా ఏకాక దిక్కుమాలి గుడ్లగూబ ఇంటి మీద ఉన్నట్లు రాత్రిపూట ఒక పిచ్చుక అటు ఇటు సంచారం చేస్తున్నట్లు, ఒక పరదేశిగా అటు ఇటు ఉంటున్నట్లు ఏకాగ్గా అయ్యావేమో. నేను ఎందుకు ఒక్కటే అయ్యాను, ఎందుకు అనాథనయ్యాను, ఎందుకు అభాసాల పాలయ్యాను, ఎందుకు నేను ఇలాగయ్యాను, నా బతుకు వల్ల ఇంకేం లాభం లేదు అని ఖచ్చితంగా మనము ఏ కంక్లూషన్కి వస్తామంటే, ముగింపులోనికి వస్తామంటే, దేవుని మూసివేత అనేకసార్లు మనకు అర్థం కాదు, కష్టం అనిపిస్తుంది. దేవుడే ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అనుకుంటాం. దేవుడు ఉన్నాడు కనుక మూసేసినాడు అని ఆలస్యంగా మనకు అర్థమవుతుంది. దేవుడు మూసేస్తాడా? మూస్తాడు. ఆయన మూయగా తెరవగలవాడెవడు, ఆయన తెరువుగా మూయగలవాడెవడు అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎలాగూ దావీదును ఏర్పాటు చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రక్రియను ఆరంభించినాడు. సమూయేలు మొదటి గ్రంథాన్ని ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అది ఇశ్రాయేలీయులు మొదటి రాజు అయిన సౌలు ద్వారా పరిపాలించబడుతున్న దినాలు. అయితే సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచని కారణం చేత, అంటే దేవుడు కోరినట్లుగా నడవని కారణం చేత యెహోవా సౌలును విసర్జించినని బైబిల్లో రాశారు. అది సమూయేలుకు నచ్చలేదు. అందుకే సౌలు విసర్జించబడిన తర్వాత సమూయేలు బాధపడుతూ చింతపడుతూ వచ్చినాడు. దేవుడు సమూయేలు ప్రోత్సహించి, నేను విసర్జించిన వాని గురించి ఎందుకు ఇంకా నువ్వు ఇంత బాధపడుతున్నావు, నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, ఐ హ్యావ్ చోజన్ ఏ పర్సన్, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అని సమూయేలును పంపించినాడు. ఆ వ్యక్తి దావీదు అని మనకు తెలుసు. ఆ ఊరే బెత్లెహేమ్ అని తెలుసు. వాళ్ళ నాన్నగారు జెస్సీ అని మనం ఎరుగుదాం. అక్కడికి వెళ్ళాలంటే సమూయేలుకు కూడా భయం వేసింది. ఎందుకంటే మనోడు సౌలు టెర్రర్, మంటైపు పోయినాడు అని తెలిస్తే చంపేస్తాడంట. సమూయేలు చెప్పే మాటలు ఇవి, నేను చెప్పే మాటలు కాదు. నేను బెత్లెహేములో యెష్షీ ఇంటికి వెళ్ళినానని సౌలు వింటే చంపేస్తాడు నన్ను. అంటే దేవుడు అంటే భయం లేదు. ఓ ప్రవక్తను చంపే వాళ్ళు ఉన్నారు. అది ఈ దినాల్లోనే కాదు, ఆ దినాల్లో కూడా ఉన్నారు. అందుకే సమూయేలు భయపడితే దేవుడు ఒక చిన్న క్లూ ఇచ్చినాడు. బలర్పించడానికి వెళ్ళు, బలర్పించు, ఆ పని రెండు చూసుకుని వచ్చేయి అన్నాడు. సమూయేలుకు ఆ పని చెప్పిన వెంటనే సమూయేలు బయలుదేరి బెత్లెహేమ్కి వెళ్ళాడు. బెత్లెహేమ్కి వెళ్తే ఊరు బయట రచ్చబండి ఉంటుంది కదా, ఊర్లో పల్లెటూరులో. అక్కడ కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని ఉంటారు, వాళ్ళు పని నుండి కూర్చొని ఉంటారు. సమూయేలును చూసి వాళ్ళకు కూడా భయం వేసింది. రాజుకు భయం లేదు కానీ గ్రామస్తులకు భయం వేసింది. భయం అంటే ప్రవక్త ఊర్లోకి వస్తే అదనలా భయపడేవాళ్ళు. ఏ వర్తమానం తీసుకుని వస్తాడో తెలియదు, మంచో దేవుని మంచో లేదా దేవుని తీర్పో తెలియదు అని భయపడి సమాధానంగా వస్తున్నామని సమూయేలు వారు గుర్తుపట్టారు. సమాధానమే లే, మీరేం బాధపడద్దు అన్నాడు. అంతలోకి యెషయా ఇచ్చినాడు, నీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారంటే ఉన్నారండి, మొదటి వారిని ప్రవేశపెట్టాడు. ఇవన్నీ వచనంలో 16వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనము చూస్తాం. ఇప్పుడు మొదటివాడు ఏలీయాబు వచ్చినాడు. ఏలీయాబుని చూస్తే చాలా అందంగా ఎత్తుగా కనిపిస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంది ఏలీయాబునే అనుకుని సమూయేలు అభిషేకించడానికి పూనుకుంటే దేవుడు అన్నాడు, ఆయన కాదు నేను ఏర్పాటు చేసుకునింది. మనుషులు ఏది లక్ష్య పెడతారో దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు వెలపటి రూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కనుక నేను కోరుకున్నవాడు అతడు కాడు. తర్వాత రెండో కుమారుడు అమినాదాబు వచ్చినాడు, మూడో కుమారుడు షమ్మా వచ్చినారు. ఇలాగ వారెవరు కాదు నేను ఏర్పాటు చేసుకునింది అని దేవుడు అన్నాడు. 7 మంది వచ్చారు, వారెవరు కాదు. ఇంతకంటే మించిన వాళ్ళు ఉన్నారా అని బహుశా సమూయేలు అనుకున్నాడేమో. ఆ దినాల్లోనే జెస్సీ దాదాపు 7-8 మందిని కన్నాడంటే గొప్ప సంగతే.
దైవికమైన ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నాడు అనుకుంటా. అందుకే దేవుని ఏర్పాటైన దావీదు వచ్చేదాకా వాళ్ళ గర్భం ముయ్యబడలేదేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులకి మాకు పిల్లలు వద్దు ప్రభు అని ప్రార్థన చేసినా కూడా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని దేవుడు బయటికి తీసుకురావాలని సంకల్పించినాడు. ఆ వ్యక్తి దావీదని వారికి తెలియదు. ఇంకా దేవుడు వద్దన్నా కూడా పిల్లల్ని ఇస్తున్నాడు కదా, ఏం చేస్తాం, కాదనుకోలేం కదా అని అనుకున్నారేమో. 8వ వాడు దావీదు వచ్చినాడు. ఆయన పొలానికి పంపించినాడు. బెత్లెహేముకు అంత దూరాన్ని ఉన్న అడవుల్లో లేదా పచ్చిక బయళ్ళల్లో కొండల్లో గొర్రెలు మేపుతున్నాడు అన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సమూయేలుకు కూడా వాళ్ళ నాన్నగారు ఇదే మాట చెప్పాడు. 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 16 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పాను. వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పాను. మిగతా 7 మంది ఏం కాస్తున్నారు? కుటుంబాన్ని కాస్తున్నారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఆఖరి వారిని గొర్రెలు కాయటానికి పంపించినాడు. కానీ సమూయేలు ఏమన్నాడంటే, సరే ఈరోజు పిలిపించి రేపు వస్తానులే అని చెప్పలేదు. ఎంత స్పష్టంగా సమూయేలు మాట్లాడుతూ వచ్చినాడంటే 11వ వచనం చివరి వరుసలో, నీవు వాడిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందాం. మనం అంటే సమూయేలు కూడా. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త. దాన్ని వదులుకొని బెర్షెబా దాకా ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన ఏ మాట కూడా నెరవేరకుండా మానలేదు. హన్నా లాంటి గర్భంలో నుండి బయటకు వచ్చినవాడు, ఏలీ లాంటి వారికి పరిచర్య చేసినవాడు, షిలోహు ప్రార్థనా మందిరంలో దేవుని గుమ్మాలు తెరిచినవాడు, దేవుని స్వరాన్ని నేరుగా విన్నవాడు. సమూయేలు అని పిలిస్తే స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరెత్ అని. అలాంటి వాడు ఇప్పుడు అన్నాడు, కూర్చొని ఉంటాం, పిలువనంపించు. ఇంక దానికి ఏం మార్గం లేదు. బహుశా వాళ్ళు ఎవరిలో ఒకళ్ళని పంపించి దావీదును పిలువనంపించినాడు. దావీదు దగ్గరికి వెళ్ళారు, గొర్రెలు కాస్తుకుంటున్నాడు. మీ నాన్నగారు పిలుస్తున్నారు, మా నాన్నగారు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నాడు? ఏమో రమ్మని చెప్పాడు. నన్ను ఎందుకు రమ్మంటాడబ్బా? ఎంతకంటే పెద్ద పని ఏమైనా ఉందేమో. ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేరు కదా, 7 మంది. కనుక భవిష్యత్తు చేయటానికి నన్ను ఏమైనా పిలిపిస్తున్నాడని దావీదు అనుకున్నాడేమో. దావీదు అక్కడి నుండి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. సాధారణంగా చిన్న పిల్లవాడిని, అంటే ఇంట్లో చిన్నవాడిని తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా చూస్తారు. తోబుట్టోళ్ళు కూడా చాలా శ్రద్ధగా చూస్తారు. దాన్ని బట్టి ఇంట్లో చిన్నగా పుట్టినోళ్ళు పాడయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ అల్లారు ముద్దుగా చూస్తారు కదా. చిన్నోనికి పని చెప్పొద్దు, చిన్నోడు బాధపడతాడు, చిన్నోడు అట్టయితాడు ఇట్టయితాడు అని చిన్నోడిని చాలా లాలన చేస్తారు కదా. నిజంగానే కొన్నిసార్లు అలాగ అవటానికి అవకాశం ఉంటుంది. దావీదు అలాంటి వాడు కాదు. ఈశ్వరులకు పెద్ద పని చెప్పాలంటే గొర్రెల కాపరి అనే పని చాలా కష్టతరమైంది. అది అంత తేలికైన పని కాదు. ఎలక్షన్కి రాలేరు, పోలింగ్ చేయటానికి రాలేరు, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నా అటెండ్ కాలేరు. సోషల్ లైఫ్ వాళ్ళకి ఏముండదు. యాకోబు చెప్పాడు కదా, వర్షకాలంలో వర్షానికి దడిచినాడు, చలికాలంలో చలికి వడికిపోయాడు, గాలిలో గాలికి కొట్టుకుని పోయేటట్లుగా ఉన్నాడు. ప్రతి కాలానికి అడవిలో కష్టపడుతూ ఉండాలి. సోషల్ లైఫ్కు, ఫ్యామిలీ లైఫ్కు, స్పిరిచువల్ లైఫ్కు అంతా దూరంగా ఉండాలి. దానికి దావీదును వాళ్ళ నాన్న ఎన్నుకున్నాడు. ఒకవేళ వాళ్ళ నాన్న పంపిస్తుంటే మరి వాళ్ళ అమ్మ ఎందుకో ఎదురు చెప్పలేకపోయింది. సాధారణంగా చిన్నవాడిని ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా పెద్ద పనికి పంపిస్తే తండ్రి కూడా అడ్డొచ్చేది ఎవరంటే తల్లే. తల్లికి చిన్న కుమారుడు అంటే ఎనలేని మమకారం. అందుకనే వాడిని ఎందుకు పంపిస్తే ఇంట్లోనే ఉంటాడు. గొర్రెలు పోతే పోనీ, ఉంటే నాకు కొడుకు నాకు ముఖ్యం. మరి ఎందుకు అలాగ అనలేకపోయింది? కానీ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దావీదు తన తండ్రి ప్రేమను కోల్పోయాడు. డేవిడ్ లాస్ట్ హిస్ ఫాదర్స్ లవ్. రెండవది చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 Samuel chapter 17 verse 28. 17:28. అతడు వారితో మాట్లాడినది
అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి, అతనితో నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును. ఈ 17వ అధ్యాయంలోని సంగతులు మనకు పరిచయము. ఏలా లోయ దగ్గర గొల్యాతు ఇశ్రాయేలీయుల మీద కేకలేస్తున్నాడు. యుద్ధంలో గెలుపొందటానికి మీలో బలాఢ్యుడు ఎవరైనా ఉంటే ఎన్నిక చేసుకుని నా దగ్గర పంపించండి అని. సౌలు కొంతమంది పనివారు అక్కడ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు గొర్రెలు గాయటానికి వెళ్ళలేదు. ఎస్సీ కుమారులు అంటే జెస్సీ కుమారులు, ఏషియా కుమారులు, వారు యుద్ధానికి పోయారు. గొర్రెలు గాయటానికే తరంగాణ వాళ్ళు యుద్ధానికి ఎలాగ తరమవుతారు? కొన్నిసార్లు అలాగే అనుకుంటాం, చిన్న పని చేయలేని వాళ్ళు పెద్ద పని ఎలాగ చేస్తాడు? కానీ వాళ్ళ ఆయన అనుకున్నాడు, చిన్న పని చేయలేరు కానీ నా కొడుకులు పెద్ద పని చేస్తారు అని అనుకున్నారు. కానీ చిన్న పని చేయలేని వాళ్ళు పెద్ద పని చేయలేని వాళ్ళు తర్వాత అర్థమైంది. ఎవరైతే చిన్న పని చేస్తారో వాళ్ళు పెద్ద పని చేస్తారు అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. దావీదు వచ్చిన తర్వాత దావీదును సమూయేలు అభిషేకించినాడు. అది 16వ అధ్యాయంలో సంగతి. ఇప్పుడు 17వ అధ్యాయంలో దావీదును ఏలాలోయ దగ్గరికి వాళ్ళ నాన్న సహోదరులు ఎలాగున్నారో అంటే తన కుమారులు ఎలాగున్నారో చూసి రమ్మని పంపించినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు ఏంటి విషయాలని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. గూగుల్ సెర్చ్ చేశాడు. అక్కడ గూగుల్ సెర్చ్ చేస్తే రకరకాలుగా చెప్పినారు. ఇలాగో ఫిలిస్తీయుడు సవాలు విసురుతున్నాడు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అది వాళ్ళంత దగ్గరికి వెళ్ళింది. ఆయన దావీదును పిలిచి కోపము మాటలు మనం చూస్తాం కదా, కోపంతో నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? యుద్ధం చూడటానికి వచ్చినావు? నీ హృదయ చెడుతనం మాకు తెలుసు. ఆ అరణ్యంలో ఉన్న గొర్రెల మందని ఏం చేసినావు? దేవుని మందని ఇశ్రాయేలీయులు మీరేం చేస్తున్నారు? నా తండ్రి మందని నేను అడవిలో వదిలేసి వచ్చినాను. తండ్రికి తండ్రి అయిన యెహోవా యొక్క మందని ఇశ్రాయేలీయులు మీరేం చేస్తున్నారు అని అనొచ్చు. కానీ దావీదు అలాగ అనలేదు. బైబిల్లో రాయబడింది. అక్కడి నుండి ఎంత చక్కగా స్కిప్ అయ్యాడో చూడండి. కొన్నిసార్లు మనం ఎదురు నిలబడి మాట్లాడతాం. దైవికమైన విధానములో ఉన్న నీ సిబ్లింగ్స్, నీకంటే పెద్దవారికి ఎప్పుడు ఎదురు మాట్లాడొద్దు, ఎప్పుడు అవిధేయత చూపించవద్దు, ఎప్పుడు అలాగ చేయటానికి ప్రయత్నం చేయొద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు. అలాగయ్యి ఆశీర్వాదం పొందిన వాళ్ళు బైబిల్లో మనము సరిగా చూడము. 29వ వచనం 1 Samuel chapter 17 verse 29. 1 సమూయేలు 17:29. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి. అదే దావీదు స్థానంలో మనం ఉంటే ఏమని అంటాం? 40 రోజుల నుండి చేత కాకుండా దద్దమ్మల మాదిరి ఇక్కడ పడి ఉన్నారు, మీరు గొర్రెలు గాయటానికి వెళ్ళదురండి, నేను చూపిస్తాను నా తడాకేంటో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎలా కాపాడగలనో నా దేవుని ద్వారా నేను యుద్ధం చేసి గెలుపు సంపాదించి చూపిస్తా, అప్పుడు మీరు వచ్చి మాట్లాడండి. చేతకాని దద్దమ్మల మాదిరి ఇక్కడ 40 రోజులు ఉండి నేను ఈ దినాన్ని వస్తే నాన్నగారి గొర్రెల మందని ఏం చేసినావు అని మాట్లాడుతున్నావు, కోపంతో మాట్లాడుతున్నావు. అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకు చేతనేమవుతుందని మనం అని వింటాం. దావీదు అలాంటి వాడు కాదు. దావీదు వైపు మాట్లాడటానికి అన్ని న్యాయమే ఉంది, కానీ అన్యాయంగా దావీదు మాట్లాడలేదు. అవమానాన్ని దావీదు భరించడానికి ఇష్టపడ్డాడు. నేనేం చేసి తిని మాట మాత్రం అడిగితిని కదా. కనుక దేవుని ప్రజలైన యవనస్తులు ఇంట్లో మనకంటే పెద్దవారు ఉన్నప్పుడు వారు అనేకసార్లు దైవభయం లేని వారిగా ఉన్నా కూడా, దైవ కార్యాలకు భిన్నంగా వారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అవిధేయత చూపించి తిరుగుబాటు చేయకూడదని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు అన్నకు ఇశ్రాయేలీయులు అనే మంద ఇష్టం లేదు, కానీ వాళ్ళ నాన్న మందే ఎక్కువ ఉంది. మనుషులకు కొంతమంది ఇష్టం ఉండరు, మనుషులకు మనుషులంటే పడరు. మనుషులకు గూడ్స్, గొర్రెలంటే ఇష్టం, షీప్ అంటే ఇష్టం, లోకం అంటే ఇష్టం, సంపద అంటే ఇష్టం. రెండవది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ బ్రదర్ అన్. తన సహోదరుల ప్రేమను దావీదు కోల్పోయాడు. వీళ్ళు ఎవరైనా ఇక్కడ కూడా సిబ్లింగ్స్ ప్రేమను కోల్పోయి, అంటే తోబుట్టువుల యొక్క ప్రేమను కోల్పోయి ఏకాగ్గా మిగిలించే మనకంటే ముందుగా దావీదు లాంటి వాడు ఇలాంటి పరిస్థితులన్నీ అనుభవించినాడు, వెళ్ళాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మూడవ చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం
9వ వచనం, 1 Samuel chapter 18 verse 9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ కింగ్. ఆయన రాజు ప్రేమను కోల్పోయారు. మనకు తెలుసు కదా, 17వ అధ్యాయంలో దేవుడు దావీదు ద్వారా గొలియాతును ఓడించి విజయం తీసుకొని వచ్చినాడు. విజయం తీసుకొని వచ్చిన తర్వాత సిస్టర్స్ మామూలుగా ఎమోషనల్గా ఎక్కువ బర్స్ట్ అవుతుంటారు కదా, క్లౌడ్ బర్స్ట్ మాదిరి. వాళ్ళు బర్స్ట్ అయ్యి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడినారు. ఆ పాట ఒకవైపు ఏమో పాట, ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ఎ సాంగ్, ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఇస్ ఎ సారో. వాళ్ళు పాడిన పాట దేవుని మంచి కొరకే పాడారు కదా. అందరూ మీరు అనుకున్నట్లు మంచిళ్ళే ఉండరమ్మా, సౌలు లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని చూసుకొని మీరు ప్రొసీడ్ కావాలా. మీరు లేకుండా పాడితే దావీదు లాంటి వాడికి కష్టాలు వస్తాయి. మీ పాట కొంతమందికి కష్టాలు తీసుకొని వస్తుంది. అలాంటి వారిలో దావీదు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. వాళ్ళు ఏం చెడు చేయలేదు, చాలా మంచిగానే పాడారు. దావీదు కూడా ఏం చెడు చేయలేదు. కానీ చెడ్డగా ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు కదా, కామర్లు వచ్చిన వాళ్ళకి అందరూ పచ్చగానే కనిపిస్తారు. సౌలు దెబ్బకు సమూయేలు భయపడినాడు. ఇప్పుడు సౌలు దెబ్బకు రెండోవాడు ఎవరు భయపడుతున్నారు? దావీదు కూడా భయపడతారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మందిరాల్లో, వాళ్ళ దెబ్బకు అందరూ భయపడాలా, చివరికి వాళ్ళే, అది వేరే విషయం అనుకో. ఇక్కడ దావీదు విషయమై ఆయన విషపు చూపు నిలిపెను. రాజే అడ్డమైతే, రాజే శత్రువు అయితే, రాజే మనమంటే పడదంటే ఇంకెక్కడుంటాం? మామూలు మన ఉద్యోగాలు చేసే దగ్గర మన బాసే, మన హెచ్ఎంఏ, మన ఆఫీసరే, మన పైన అధికారే మనకు పడదంటే ఇంకెలాగుంటుంది? అది మెంటల్ టార్చరు. అది ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, నిలబడినా ఏదైనా కష్టమే. ఇంట్లో అత్తగారికి మనం అంటే పడదనుకోండి, నవ్వినా సమస్యే, నవ్వకపోయినా సమస్యే, మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే, తిన్నా సమస్యే, తినకపోయినా సమస్య, ప్రార్థన చేసినా సమస్యే, చేయకపోయినా సమస్యే, ఏమి చేసినా సమస్య, ఎందుకంటే పడట్లేదు. ఇప్పుడు దావీదు కథ కూడా అలాగే ఉంది. సౌలుకు పడట్లేదు కనుక దావీదు చేసేది ఏదైనా కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇలాంటి విషాదకరమైన పరిస్థితులన్నీ దావీదు దిగమింగుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది, డేవిడ్ లాస్ట్ హిస్ ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమను కోల్పోయాడు. రెండవది, డేవిడ్ లాస్ట్ హిస్ బ్రదర్ అండ్ లవ్, తన సహోదరుల ప్రేమను కోల్పోయాడు. మూడవది, డేవిడ్ లాస్ హిస్ కింగ్స్ లవ్, తన రాజు ప్రేమను కోల్పోయాడు. నాలుగవది, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. దావీదునకు మరెక్కువగా సౌలు భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇప్పుడు ఆయన రాజు ఏమయ్యాడంటే మామయ్యాడు. మామ ఎందుకయ్యాడు? మరి ఇష్టంతో చేసుకోవాలి కదా. లేదు, చూస్తాం ఇది ఎట్లా వస్తుందో, ఇదొక స్ట్రాటజీ. అందుకనే దావీదుకు ఆయన కూతురని మీకాల్నిచ్చి పెళ్లి చేసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. నవ్ యూ బికేమ్ హిస్ ఫాదర్ ఇన్ లా, మామగారు అయ్యారు. మామగారు అయిన తర్వాత బాగా చూసుకోవాలి కదా. అల్లరిని బాగా చూసుకునేది ఎవరు? మామ, అత్తే. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ అల్లుడిని మామ సరిగా చూసుకోలేకపోయాడు. ఈ లాస్ అంకుల్స్ లవ్, మామగారి ప్రేమను కోల్పోయాడు. కొన్నిసార్లు మనము తండ్రి ప్రేమను లేదా తల్లిదండ్రుల వైపు నుండి ప్రేమను కోల్పోయినా, అంటే పుట్టినింటి వైపు నుండి ప్రేమను కోల్పోయినా, మెట్టింటి వైపు నుండి అయినా ఉంటుందేమో అని అనుకుంటాం. తల్లిదండ్రుల వైపు నుండి కోల్పోయినా అత్తమామల వైపు నుండి అయినా ఉంటుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడు క్రమేణా ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం, వన్ ఆఫ్టర్ అదర్ ఈ గుమ్మాలని దేవుడు మూసివేస్తూ వచ్చినాడు. దేవుని మూసివేత అనేక సార్లు మనకు అర్థం కాదు, కష్టం అనిపిస్తుంది. దేవుడే ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అనుకుంటాం. దేవుడు ఉన్నాడు కనుక మూసేసినాడు అని ఆలస్యంగా మనకు అర్థమవుతుంది. దేవుడు మూసేస్తాడా? మూస్తాడు. ఆయన మూయగా తెరవగలవాడెవడు, ఆయన తెరువుగా మూయగలవాడెవడు అనే వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. 5వది చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం
19వ అధ్యాయం 1 Samuel chapter 19 verse 11. సమూయేలు మొదటి గ్రంథం 19:15 మన్నించండి 11 ఉదయమున అతన్ని చంపవలనని పొంచుండి దావీదును పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతను తప్పించుకొని పారిపోయాను. దీనికి ఒక పేరు పెడదాం, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. భార్య ప్రేమను దావీదు కోల్పోయాడు. చూడండి, ఏ భార్య అయినా వాళ్ళ నాయన భర్తను చంపటానికి వస్తాడని తెలిస్తే, మా నాన్న నీ చంపటానికి వస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుండి తప్పించుకొని పో అని చెప్తుందా? భర్త కొరకు వారి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, పరిస్థితులను, ఆస్తులను వదిలివేసి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర కలిసి జీవితం షేర్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. దిస్ నాట్ ఎ లవ్ మ్యారేజ్, దిస్ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారే చేశారు. ఇప్పుడు నాన్నగారికి వర్తమానం పంపించిన తర్వాత నాన్న దగ్గరికి పోయి, నాన్న నా భర్తను చంపాలనుకుంటే మొదట నా శవము చూసి నా భర్త దగ్గరికి నువ్వు వెళతావు, అదే నీకు వాస్తవం అనిపిస్తే ఆ పని నువ్వు చెయ్యి అని అంటే, ఏ నాన్నన్నా తన కూతుర్ని చంపి ముందుకెళ్ళి కూతురు భర్తను చంపటానికి పొనుకుంటాడా? అలా పూడ్చిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. పైపెచ్చు దావీదుకి చాలా సులభమైన మార్గం చెప్పింది. మా నాన్న నేను చంపాలనుకుంటున్నాడు, ఈ రాత్రి ఉంటే చంపేస్తాడు, కనుక ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకుపో, కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది. ఆ హెల్ప్ ఎవరికి కావాలా? ఇది కేవలం భర్త వానికి మాత్రమే తెలుసు. భార్య నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఒక మాట మాట్లాడగలిగింది అని అంటే, ఈ పెయిన్ భర్తకు మాత్రమే తెలుస్తుంది, ఈ గోత్రు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. భార్య బయటికి పొమ్మంటే ఇంకెక్కడికి వెళ్తాడు? తండ్రి వెళ్ళమన్నాడు, అన్న వెళ్ళమన్నాడు, రాజు వెళ్ళమన్నాడు, మామగారు వెళ్ళమన్నాడు, భార్య కూడా వెళ్ళమనింది. ఈ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. ఏ భార్యతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడో, ఏ భార్యతో మంచి చెడులు పంచుకోవాలనుకున్నాడో, ప్రమాణాలు చేసేటప్పుడు చెప్తాడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదియో నెడబారకూడదని నీతో దేవుని ఎదుట, సంఘములో, అందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏమైంది మరి ప్రమాణం? అప్పుడేదో చేసాం, వాళ్ళు అనిపిస్తే సేవకుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. దావీదు బాధ అంతటిని, ఒక హృదయం సరిపోతుంది ఈ బాధలన్నీ భరించడానికి. చిన్న బాధ వస్తేనే మనం భరించలేం. డిఎస్సి రాకపోతే భరించలేం, కానిస్టేబుల్కి సెలెక్ట్ కాకపోతే భరించలేం, మనం అనుకునే ఉద్యోగం రాకపోతే భరించలేం, మనం అనుకునే అమ్మాయో అబ్బాయినో పెళ్లి చేసుకోకపోతే భరించలేం, మనం అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కాకపోతే భరించలేం, మనం అనుకున్న సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతే భరించలేం. చిన్న చిన్న బాధలు వస్తేనే మనం భరించలేమే. ఇన్ని బాధలు, ఇన్ని వ్యసనాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని సాగరాలు, ఇన్ని గాఢాంధకారపు లోయలు భరించడానికి ఒక మనిషిని యొక్క గుండె తట్టుకుంటుందా? దావీదు తట్టుకునింది. ఇప్పుడు దాకా ఎంతమంది ప్రేమను కోల్పోయాడు ఆయన? 5 మంది. ఇప్పుడు 6వ చూసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 1 verse 20. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం. 1 Samuel chapter 20 verse 40. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేసిన. 41 ఆఖరి వరుస. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. స్నేహితుని యొక్క ప్రేమను దావీదు కోల్పోయినాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు అడగాలని కోరుతున్నాను. దావీదు నాన్న ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు అన్న ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు రాజు ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చినాడా? దావీదు మామగారి ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు భార్య ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చినాడా? మరి దావీదు ఇప్పుడు ఏడ్చినట్లు వాక్యంలో రాయబడింది. స్నేహితుని ప్రేమ కోల్పోయినప్పుడు దావీదు ఏడ్చిన. దావీదు లాంటి వాడు ఏడ్చినాడా?
సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మగవాళ్ళు ఏడవరు అని అనుకుంటాం. ఏడిస్తే మామూలుగా మనము అవమానపరిచినట్లు లేదా మాట్లాడి ఏంటి అమ్మాయి మాత్రం ఎప్పుడు ఏడుస్తుంటాం, ప్రతిదానికి ఏడ్చేదాన్ని. నువ్వు మగపిల్లాడు రా, జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏడవకూడదు అట్లా. ఇప్పుడు ఆ దావీదు మరి దేవుని బిడ్డేగా, ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఆయన ఎమోషన్స్, ఏడుపు అంటే ఏంటి? యేసుప్రభు కన్నీళ్లు విడిచెను అంటే భౌతికమైన దాని కొరకు కాదు, ఆధ్యాత్మికమైన దాని కొరకే. ఇప్పుడు దావీదు ఏడ్చును కన్నీళ్లు విడిచెను అంటే భౌతికమైన దాని కొరకు కాదు, తనకు ప్రాణ స్నేహితుడైన యోనాతాను తాను ఏం చేయలేని చేతులెత్తే పరిస్థితిలోనికి వచ్చినాడు. డేవిడ్ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. Having lost all the love from 6 corners, can a person be still alive? 6 కోణాల్లో నుండి ప్రేమను కోల్పోయిన వ్యక్తి ఇంకా బతకడం సాధ్యమంటారా? కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అలాగే ఉండొచ్చు. మీ నాన్నగారినో అమ్మగారినో బంధువులనో రక్త సంబంధికులనో భర్తనో భార్యనో కోల్పోయి దూరం అయిపోయి అనాదిగా ఏకాక దిక్కుమాలి గుడ్లగూబ ఇంటి మీద ఉన్నట్లు రాత్రిపూట ఒక పిచ్చుక అటు ఇటు సంచారం చేస్తున్నట్లు, ఒక పరదేశిగా అటు ఇటు ఉంటున్నట్లు ఏకాగ్గా అయ్యావేమో. నేను ఎందుకు ఒక్కటే అయ్యాను, ఎందుకు అనాథనయ్యాను, ఎందుకు అభాసాల పాలయ్యాను, ఎందుకు నేను ఇలాగయ్యాను, నా బతుకు వల్ల ఇంకేం లాభం లేదు అని ఖచ్చితంగా మనము ఏ కంక్లూషన్కి వస్తామంటే, ముగింపులోనికి వస్తామంటే, నేను చావాలి, నేను తల్లిదండ్రులకు బరువయ్యాను, తోబుట్టువులకు బరువయ్యాను, దేశానికి బరువయ్యాను, రాజుకు బరువయ్యాను, మామకు బరువయ్యాను, భార్యకు బరువయ్యాను, స్నేహితునికి కూడా నేను బరువయ్యాను, నాకు నేనే బరువయ్యాను, భూమికి కూడా బరువయ్యాను, ఇంక నేను ఎవరి కొరకు బ్రతకాలి, కనుక నేను చస్తే బాగుండు. అలాగ దుఃఖంతో, కృంగుదలతో, వేదనతో, అవమానముతో నిండిపోయి భవిష్య ఇక్కడికి వచ్చినారు. తన దాసుడైన దావీదుని ఏర్పాటు చేసుకొని, దావీదు డేవిడ్ లాస్ట్ తండ్రి ప్రేమ కోల్పోయాడు, రెండవది తోబుట్టువుల ప్రేమ కోల్పోయాడు, మూడవది రాజు ప్రేమ కోల్పోయాడు, నాలుగవది మామ ప్రేమ కోల్పోయాడు, ఐదవది భార్య ప్రేమ కోల్పోయాడు, ఆరవది స్నేహితుని ప్రేమ కోల్పోయాడు. బట్ గన్ షాట్ పాయింట్ ఒకటి చెప్తా, ఏడవది దేవుని ప్రేమ కోల్పోలేదు. ఈ 6 ప్రేమలు మనం కోల్పోయినా, ఈ 6ని ఇంకా మల్టిప్లై చేసుకున్న n నంబర్ ఆఫ్ లవ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జస్ట్ నథింగ్ బట్ ఎ నానో పార్టికల్ ఇన్ కంపారిజన్ విత్ ద సీ ఆఫ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ సముద్రం ఎదుట మానవుని యొక్క ప్రేమ కేవలం ఒక చిన్న అణువు, పరమాణువు లాంటిదే. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. అందరు ప్రేమ కోల్పోయిన తర్వాత నేను బతకడం ఎందుకు అని దావీదు అనుకోలేదు, సూసైడ్ చేసుకోలేదు, చనిపోవాలి అనుకోలేదు. బహుశా మీలో కొంతమంది కూడా అలాగ అనుకుంటున్నారేమో, నేను ఎందుకు బ్రతకాలా, నా బతుకు వల్ల ఏం ఉపయోగం ఉంది, నేను అనుకునేది ఏం జరగలేదు, నాకు ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు, చూసుకునేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, నాకు సుదూరంలో చక్కటి భవిష్యత్తు ఉందనే నిరీక్షణ కూడా నాకు లేదు, నాకేమైనా మేలు జరుగుతుందనే అవకాశం కూడా నాకు లేదు. ఎక్కడ చూసినా నా చుట్టూ మేఘాలు అలముకొని ఉన్నాయి, బంధకాలు కాచుకొని ఉన్నాయి, శ్రమలు విస్తరించి ఉన్నాయి, కన్నీరు నా మీదుగా ప్రవహిస్తూ ఉంది. నా బ్రతుకు ఒక బ్రతికేనా? సైతాను కూడా నీలో వచ్చి చెవులో చెప్తుంటాడు, అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నువ్వు బతకడం అవసరమా, నీ బతుకు వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, నీకే ప్రయోజనం లేదు, నీ ఇంట్లో వాళ్ళకి ప్రయోజనం లేదు, నిన్న కన్న తల్లిదండ్రులకే నీ బ్రతుకు వల్ల ప్రయోజనం లేదు, నువ్వు వెళుతున్న మందిరానికే నీ బ్రతుకు వల్ల ప్రయోజనం లేదు, నిన్ను దినదినము చూస్తున్న స్నేహితులకే నీవు అంటే ప్రయోజనం లేదు. అసలు నీవెందుకు బ్రతుకుతున్నావో? మనమంతా బ్రతకటానికి ఒకే కారణం, మన కొరకు చనిపోవటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు. ఆ లోకనాథుడు మనల్ని ప్రేమించినాడు కనుక ప్రేమ మాటల్లో కాదు, యేసుది కార్యరూపం కలిగింది. లోకంలో మనుషుల యొక్క ప్రేమ, ఐ లవ్ యూ, ఐ టూ, ఐ హేట్ యూ, ఐ టూ, ఐ రిజెక్ట్ యూ, ఐ టూ, ఇవన్నీ లోకంలో మాటల తరపున ప్రేమ ఉంటుంది. యేసు ప్రేమ మాటల్లో కాదు, క్రియలో. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమ ఉంటే దేవదూతలను పంపించవచ్చు, వారి ద్వారా మనల్ని రక్షించవచ్చు.
దావీదును దేవుడు ప్రేమించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి దిగి రాలేదు. అయితే దావీదు పేరు కూడా పలకటానికి యోగ్యత లేని భ్రష్టత్వంలో, పాపంలో కొట్టిమిట్టాడుతూ ఏం చేయాలో దిక్కుదోచక లోకం యొక్క సముద్రములో పాపపు మాయలో పడి కొట్టుకొని పోతున్న పాపాత్మలమైన మనల్ని కరుణించుట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవాకారాన్ని యేసు రూపాన్ని భూమి మీదకి అరదించాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపం లేనివాడుగా ఒకే ఒక్కడే జన్మించాడు. కన్యగర్భాన జన్మించింది ఒకే ఒక్కడే. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరింది ఒకే ఒక్కడే. పాపాత్ముడైన మానవుని ప్రేమించట కొరకే నేనున్నానని రుజువు చేయడానికి భూమి మీద సంచరించింది ఒకే ఒక్కడే. ఆ ఒక్కని పేరే యేసుక్రీస్తు ప్రభువు. పాపులను ప్రేమించినాడు, పాపులను స్వీకరించినాడు, పాపులతో కలిసి భోంచేసినాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు, పాపాన్ని తీసివేయటానికి పూనుకున్నాడు, పాపాలు క్షమించినాడు, పాపాలు వారు శుద్ధీకరించినాడు. పాపముగా మన కొరకై చేయబట్టానికి ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నండించదాకా కొంచెమైనను స్వస్థత లేకుండా మన కొరకై శిలువలో గాయపరచబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాడము లేని గాయాలు ఎవరికి, హేతు లేని దెబ్బలు ఎవరికి, రక్త ప్రవాహం ఎవరి కొరకు. దేవుడు మానవుడుగా మన యొక్క పాపాలు భరించడం చరిత్రలో ఒకే ఒకసారి జరిగింది. అదే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై చేసి ముగించిన కార్యం. మనిషిని కొరకు చనిపోయేవారు, మనుషులకు మంచివాని కొరకు చనిపోయేవారు ఉండొచ్చు. అయితే దుర్మార్గుని కొరకు ఎవరైనా చనిపోతారా? ద్రోహి కొరకు ఎవరైనా చనిపోతారా? దుర్నీతిమంతుడి కొరకు ఎవరైనా చనిపోతారా? పాపి కొరకు ఎవరైనా చనిపోతారా? శత్రువు కొరకు ఎవరైనా చనిపోతారా? బలహీనుడి కొరకు ఎవరైనా చనిపోతారా? పేదవాడి కొరకు ఎవరైనా చనిపోతారా? కొట్టిమిట్టాడుతున్న పాపపు అంచుల్లో బాధపడుతున్న వాడి కొరకు ఎవరైనా చనిపోతారా? పాపము చేత పట్టబడిన బాధితుని కొరకు ఎవరైనా చనిపోతారా? పాప ప్రవాహము చేత బంధించబడిన వాడి కొరకు ఎవరైనా చనిపోతారా? ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు, పాపల స్నేహితుడు. ఈ లోకంలో రకరకాల దానం చేసేవారు మనకు కనిపిస్తుంటారు. అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, అవయవదానం చేస్తారు, తర్వాత అవయవదానం, అన్నదానం, వస్త్రదానం, ఇలాగూ రకరకాల దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రాణదానము చేసేవాడు ఒకే ఒక్కడే. ప్రాణానికి ప్రాణం, తలకు తల, ముఖానికి ముఖం, చేతులకు చేతులు, దేహానికి దేహం, రక్తానికి రక్తం, ఒకే ఒక్కడు ప్రాణదానం చేశాడు. ఆయన పేరే యేసు. లోకంలో ఒక శత్రువుని జయించడానికి రకరకాల సాధనాలు వాడతారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ జయించడానికి మారణాయుధాలు వాడుతుంది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశం, ఇరాక్ కావచ్చు, ఖతార్ కావచ్చు, గాజా కావచ్చు, వీటన్నిటిని జయించడానికి రాకెట్లు, మిసైల్స్ లాంచ్ వాడుతుంది. భారతదేశం పాకిస్తాన్ని జయించడానికి రకరకాలైన మారణాయుధాలు వాడింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తే రకరకాల ఆయుధాలు వాడుతుంది. ఏ ఆయుధం వాడకుండా మానవ జాతిని, తుపాకీ పట్టకుండా, కత్తి పట్టకుండా, AK-47 పట్టకుండా, మిసైల్ పట్టకుండా, యూనిఫామ్ డ్రెస్ చేసుకోకుండా ప్రేమ అనే ఆయుధం చేత మానవ జాతిని ఒకే ఒక్కడు జయించినాడు. ఆయన పేరు యేసు. ఇలాంటి ప్రేమ గలవాడు ఎక్కడైనా నాడా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఒక రౌడీని, ఒక గూండాన్ని, పోలీసులు కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ ఆయుధాలు లేకుండా లోబర్చుకోగలరా? మనుషునికి అద్దు సాధ్యం. మనుషునికి ఆయుధాలు ఉన్నాయి, మనుషునికి యూనిఫామ్ ఉంది, మనుషునికి పవర్ ఉంది. మనుషుడు రకరకాలుగా శత్రువును లొంగించుకోవాలని లేదా ఆ దొంగను దొరికిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. నీవందరి ప్రేమను కోల్పోయావేమో, కానీ బైబిల్ సెలవిస్తుంది, జీసస్ లవ్స్ యూ స్టిల్. యేసు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమకు దూరమైన, సహోదరుల ప్రేమకు దూరమైన, రాజు ప్రేమకు దూరమైన, మామ ప్రేమకు దూరమైన, భార్య ప్రేమకు దూరమైన, స్నేహితుని ప్రేమకు దూరమైన, లోకం యొక్క ప్రేమకంతటికి దూరమైన ఒకే ఒక్కడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మీరు ఇందాక ఒకటి పాట పాడారు, మరి చూసి పాడారో చూడకుండా పాడారో, అనుభవంతో పాడారో చదివి పాడారో లేదు. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను.
ఇది వాస్తవకైన జీవితంలో వచ్చినప్పుడు ఎంత టఫ్ ఇది. మనతో ఉన్నవారు మాట్లాడకపోతే మనం భరించలేము, మనల్ని పట్టించుకోకపోతే భరించలేము, మనం జాలిపడకపోతే మనం భరించలేము. అయితే నరులు విడిచిన, శరీరం కుళ్ళి కృషించిన ఒక్కడు విడవనివాడు, ఒక్కడు దారిపోనివాడు, ఒక్కడు ప్రేమించేవాడు, ఆయన పేరే యేసు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని బాగు చేయాలని సంకల్పిస్తే పాపరోగముతో అందరూ మరణం వైపు పరుగులు తీస్తున్నప్పుడు యేసుప్రభు నేనున్నా, నన్ను పంపించు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినాడు, శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చినాడు. లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. చివరిదాకా రక్తం కార్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ ఆఖరి రక్త బొట్టు ఇది నాన్న పాపులైన మనుషుల కొరకే. మా యేసు నీకొద్దా? నీ కొరకు రక్తం కార్చినంతగా ప్రేమించి యేసు ప్రభు ప్రేమ నీకొద్దా? నీ పాపాలు క్షమించి యేసొద్దా? నిన్ను మార్చి యేసొద్దా? నీకు సహాయం చేసి యేసొద్దా? నిన్ను హక్కుని చేర్చుకునే యేసొద్దా? నిన్ను ధైర్యపరిచి యేసొద్దా? నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టి యేసొద్దా? ఆ యేసుకు నీ స్పందన ఏంటి?